తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు లేనిపోని కుట్రలు చేస్తున్నారని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. తన మాటల్ని వక్రీకరించడం కూడా అందులో భాగమేనని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ బలపడడం ఓర్వలేకే ఇలాంటి దిక్కుమాలిన పనులు చేస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి కుట్రలు జరిగినా ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాజ్ న్యూస్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. ఏబిఎన్ ఛానల్ ఏమిటి నన్ను అడుగుతా ఉన్నాడు. నేను చెప్పిన ఇక్కడ పుట్టిన వాళ్ళు తెలంగాణ బిడ్డలే. ఈరోజు కొత్తగా చెప్తలేము. 2001లో చెప్పినాము, ఆవిర్భావ సదస్సులో చెప్పినాము, రేపు చెప్తాము, ఎల్లుండి కూడా చెప్తామని చెప్పిన నేను. దాన్ని తెల్లారి పెద్ద ఆయన పత్రికలో హెడ్లైన్లు వేసి గందరగోళం చేసి ఇదంతా ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాని వెనుక కూడా కుట్ర ఉంది. ఇమీడియట్గా జరిగింది ఏంటంటే ఆంధ్ర నాయకులంతా డంగ్ అయినారు. అసలు శైలజానాథ్ టోన్ వేరే ఉంటుండే, వాళ్ళ ఉద్యమాలు వేరే ఉంటుండే, వాళ్ళు చాలా పెద్ద ఉద్యమాల శ్రీకారం చుట్టిండ్రు. నాకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది కాబట్టి నేను ఏం చేసిన అంటే దాన్ని నల్లిఫై చేద్దామని నేను ఆ మాట చెప్పిన. చాలా గొప్ప పద్ధతిలో నేను చెప్పిన. మనం గతంలో చెప్పిందే ఇప్పుడు చెప్తున్నదే రేపు కూడా చెప్పేదే, దాని తప్పు కూడా లేదు. కానీ దాన్ని మ్యాగ్నిఫై చేసి అది ఒకటే నేను మాట్లాడినట్టుగా నేను మాట్లాడిన మిగతా అంశాలు ఏవి అంశాలే కానట్టుగా ఆ పత్రిక ఆయన ఒకటి గులగుల ఉంది కాబట్టి ఆయన రాసి ఇది ఒక దుర్మార్గం పుట్టిస్తే మళ్ళీ కన్ఫ్యూజన్ గురైన వాళ్ళు కూడా ఈ రోజు మన తెలంగాణ వాళ్ళే, కొంతమంది ఆంధ్ర వాళ్ళు కాదు, ప్లస్ కొంతమంది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ప్రోత్సాహం కింద నడుస్తున్నటువంటి సరే నేను వాళ్ళ పేర్లను చెప్తే బాగుండదు, ఆయన ప్రోద్బలం ద్వారా నడుస్తున్నటువంటి కొన్ని ఫండింగ్ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు ఫండింగ్ ఏజెన్సీస్, యూనివర్సిటీలో కొంతమంది ఉన్నారు, ఉస్మానియాలో ఇక్కడ కొంతమంది ఉన్నారు, అక్కడ కొంతమంది, వాళ్ళంతా కలిసి ఇవన్నీ కార్యక్రమాలు నిన్న మొన్న చేస్తున్నారు. నా మీద కొన్ని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అదేదో వాళ్ళు ఇచ్చే గొప్ప స్టేట్మెంట్ అన్నట్టు కేసీఆర్ కూడా శంకించే పరిస్థితిలో ఈ కుహనా తెలంగాణ వాదులు, సూడో తెలంగాణ వాదులు, ఇతర పార్టీల ఫండింగ్ మీద పనిచేసే దుర్మార్గపు సన్నాసులు మాట్లాడితే ఈ బాధ వస్తుందండి. దాన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నా కదా, అసలు ఉద్యమం ఏంది, దాని గరిమ ఏంది, కేంద్ర బిందువు ఏంది, దానికి అర్థం లేకుండా ఈ పార్ట్ టైం తెలంగాణ వాళ్ళు 3 నెలల తర్వాత మాత్రం కేసీఆర్ మాట్లాడితేనే వాళ్ళని కేసీఆర్ ఏదైనా దబ్బన తెలంగాణ ప్రజలు తప్పు అర్థం చేసుకునే విధంగా మాట్లాడి దాన్ని తీసుకొని మ్యాగ్నిఫై చేద్దాం. ఇదే ఉద్యమం అనండి, తెలంగాణ ఉద్యమం. దీని మీద నేను నా రిక్వెస్ట్ ఏంటంటే ఇటువంటి కన్ఫ్యూజన్స్ ఒక మాట కేసీఆర్ చెప్పగానే దాన్ని తీసుకొని దాన్ని ఎన్లార్జ్ చేసి నేను ఎందుకు చెప్పానండి, మొత్తం కుప్పగూలిపోయింది. సమైక్యవాదులు చేద్దామనుకున్న ఉద్యమం ఇలా కుప్పగూలి వాళ్ళు రెడీ ఉండ్రి, మంత్రులు ఎమ్మెల్యేలు పెద్ద గోల చేద్దాం అనుకున్న వాళ్ళంతా డంగ్ అయిపోయిన నా స్టేట్మెంట్ తోని. 3 నెలల్లో భయంకరమైన కుట్రలు జరుగుతాయి. ఆ కుట్రలన్నీ ఈ రూపంలో బయటకు వస్తుంటాయి. కాబట్టి ఇప్పుడు తెలంగాణ వాదులు అనుకున్న నిజమైన తెలంగాణ వాదులు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన జోన్ ఇది. ఒక సందర్భం ఉంటుంది, ఒక ఉద్యమ నాయకునిగా ఏం చేసిన కామెంట్ మీద ఇంత దుర్మార్గంగా, ఇంత దరిద్రంగా, ఇంత పేలవంగా, కనీసం తెలుసుకోకుండా, ఎంక్వైరీ చేయకుండా, మాట్లాడకుండా, అవగాహన లేకుండా కూడా పోయే సందర్భాలని ఈ అమ్ముడు పోయే తత్వం ఇంకా కూడా కొనసాగుతూ ఉంది. ఈ అమ్ముడు పోవుకుంటూ ఇతర పార్టీల నుంచి డబ్బులు తీసుకుంటూ, తెలంగాణ వ్యతిరేక పార్టీల నుంచి డబ్బులు తీసుకుంటూ చేసే దుర్మార్గులు ఇంకా మన మధ్య ఉన్నారు. వాళ్ళని ఏరిపారేసే దిశగా ఒక మెసేజ్ అందరు తెలంగాణ నిజమైన తెలంగాణ వాదులు ఇవ్వాల్సినటువంటి సందర్భం ఇది. 99% తెలంగాణ ఏకమైంది. ఈ అమ్ముడు పోయే 1% సన్నాసులే ఉన్నారు. ఇప్పుడు ఈరోజు పెద్దల పాపం వెంకటస్వామి గారు ఉన్నారు. వారంటే చాలా గౌరవం, నేను వారి కొడుకు అంత మనిషిని. వారు నా మీద ఎందుకు అడిగాల ఆరోపణ నాకు అర్థం కాదు. ఏమైనా అర్థం ఉందా, తాత్పర్యం ఉందా? నేను చెప్దాం అనుకున్నా కానీ నాకు పెద్ద ఆయన పాపం నా తండ్రి లాంటి వాడు, ఎందుకు దుర్మార్గం ఆయన మీద మాట్లాడమనే పద్ధతులు నేను సమాయించుకున్నా. దయచేసి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా సరే కన్ను తెరిచి స్పష్టతగా రండి. అది మీకు శ్రేయస్కరం, మీ పార్టీకి శ్రేయస్కరం. భవిష్యత్తులో మీరు జాతీయ పార్టీ, మేము చిన్నవాళ్ళమండి, మాది లిమిటెడ్ పర్పస్, మాది ఇండియా పర్పస్లు. ఒకటి తెలంగాణ రాష్ట్రం రావాలి, వచ్చిన తెలంగాణ బ్రహ్మాండంగా పునర్నిర్మాణం కావాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఆ కమిటీ రిపోర్ట్ ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా అంతిమంగా నిర్ణయం తీసుకునేది సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ. మీరు సంకీర్ణమని మీరు అనవసరంగా ఇవన్నీ చెప్పద్దు, నేపాల్ చెప్పద్దండి. సంకీర్ణం లేదు, మను లేదు. మొత్తం సోనియా గాంధీ గారి కంట్రోల్లో ఉండే ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ లోపలనే December 31 లోగానే మీరు మీ పార్టీని, మీ అధ్యక్షురాలకు మీరు ఒక మంచి సలహా ఇవ్వచ్చు. ఇండస్ట్రియలిస్టులతో నేను మీటింగ్ జరపడం లేదండి. ఆ సిఇఓస్ ఆఫ్ ఇండియా, సిఇఓస్ ఆఫ్ మొత్తం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అది, వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేశారు, నన్ను పిలిచారు తప్ప నేను రికమెండ్ చేయాల. వాళ్ళు నన్ను మీ తెలంగాణ రాష్ట్రం వస్తే మీ పర్స్పెక్టివ్ ఏంది, మీ పర్సెప్షన్ ఏంది, మీరు ఎట్లుంటారో అని అడిగినారు. అడిగి చాలా మందితో ఈరోజు తీసుకొని ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తయారు చేసి, అది ఎంత అంటే నాకు 1.5 గంటల ప్రోగ్రామ్ అది.